హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా బయట అరుపులు విని గబగబా కిందకి వచ్చేసరికి ఇక కళ్యాణ్ అయితే చాలా పెద్దగా అనామిక అని పిలుస్తాడు. అలాగే అనామిక కూడా రావడంతో ఇక అనామిక చేసిన పని సాక్ష్యాలతో అందరి ముందు పెడతాడు. అనామిక ముందు దబాయించిన తర్వాత ఇదంతా నేనే చేశానని ఒప్పుకుంటుంది. ఇక కళ్యాణ్ అయితే అనామికని ఎందుకు ఇలా చేసావు అని నిలదీయడంతో అనామిక ఇక నుంచి ఆ అప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళినా బయట ఊరంతా మొహం మీద ఉమ్మేస్తుంది. కనీసం అలా చేస్తే ఏమన్నా మీకు సిగ్గేస్తుందేమోనని అలా చేశాను అని చెప్పి అనామిక ఇక నోటికి వచ్చినట్టు అప్పు కళ్యాణ్ గురించి చాలా అసహ్యంగానే మాట్లాడుకుంటుంది. ఇంకా వెంటనే ధాన్యలక్ష్మి అనామిక చంప పగలగొడుతుంది. ఏయ్, నిన్ను ఎంత నమ్మానే, అసలు నువ్వెన్ని తప్పులు చేసినా సరే పోనీలే తెలుసుకుంటుంది కదా అని వెనకేసుకొచ్చాను. 10 లక్షల చెక్కుని నీ పుట్టింటి వారికి దొంగతనంగా పంపించినా సరే నేను ఆ నిందని నా మీద వేసుకున్నాను. కానీ నువ్వేం చేసావు? నా కొడుకు జీవితంతో ఆడుకుంటున్నావు. వాడి పరువుని నడి వీధిలో పెట్టేశావు. నీలాంటి దాన్ని అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అనామిక చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా అనామిక అయితే ధాన్యలక్ష్మి వైపు చూస్తూ, ఆంటీ మీరు కూడానా అని అంటుంటే, అవును నేనే. ఎన్ని రోజులు నీ మాటలు విని నా కొడుకు మనసుని ఎంతో బాధ పెట్టాను. వాణ్ణి ఎన్నో మాటలు అన్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. అన్ని విధాలుగా వాడు కరెక్ట్గానే ఉన్నాడు. నువ్వే ప్రతిసారి కూడా రాంగ్ స్టెప్ వేస్తున్నావు. పోనీలే అని ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నావు. చూడు, ఈ రోజు నుంచి అప్పు కళ్యాణ్ స్నేహితులుగా తిరుగుతారు. ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అనామికకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అనామిక, ఓ అయితే తల్లి కొడుకులు ఇద్దరు కూడా కలిసిపోయారన్నమాట. చెప్తా, అందరి పని చెప్తా అని చెప్పి ఇక అనామిక చాలా ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అపర్ణ అయితే కళ్యాణ్ దగ్గరికి వచ్చి, నాన్న కళ్యాణ్, నువ్వేమీ బాధపడమాకు, అన్నీ సర్దుకుంటే సరేనా, వెళ్ళు అని చెప్పి ఇక కళ్యాణ్ని గదిలోకి పంపిస్తారు. కావ్యరాజులిద్దరూ కూడా గదిలోకి వచ్చి ఇక జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య అయితే, ఏంటండి ఇలా జరిగింది? అసలు అనామిక ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతుంటే పక్క నుంచి రాజ్, అవును అనామిక ముందు నుంచి కూడా డబ్బు మనిషే. అనవసరంగా కళ్యాణ్ జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేశామేమో అనిపిస్తుంది అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే, రాజ్ మాటలకి కావ్య, తను అనామికని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కళ్యాణ్ ప్రేమని గెలిపించడం కోసం మన వంతు ప్రయత్నం చేశాం. కానీ అనామిక ఇటువంటిదని మనం ముందుగా అనుకోలేదు కదా అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్కి సర్ది చెప్పి ఇక అలా నిద్రపోతారు. ఇక్కడ చూస్తే అనామిక కోపంతో రగిలిపోతుంది. అనామిక దగ్గరికి రుద్రాణి అయితే వెళ్తుంది. అనామిక అని పిలవడంతో ఇక అనామిక రుద్రాణి వైపు చూసి, ఆంటీ చూశారుగా ఇంట్లో ఎంత పెద్ద గొడవైందో. కళ్యాణ్ చివరికి ఆ అప్పు కోసం నాకు విడాకులు ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు అని అనడంతో దానికి వెంటనే రుద్రాణి అయితే, చూడు అనామిక, కళ్యాణ్ నిన్ను బెదిరించడానికి మాత్రమే ఆ డైవర్స్ పేపర్స్ని తీసుకొచ్చాడు. కానీ నువ్వు వాటిని నిజం చేయి. అలాగే నీకు కళ్యాణ్ వాటాని నీ పేరున రాసిమ్మని మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టకు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికని రెచ్చగొడుతుంది. అనామిక, ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నేనే డైవర్స్ ఇస్తానని చెప్పాలా? అలా ఇచ్చినందుకు కళ్యాణ్ ఆస్తిని నాకు రాయమని అడగాల? అప్పుడు ఇంట్లో అందరూ నన్ను బ్రతిమలాడతారా? నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే, చూడు అనామిక, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కళ్యాణ్ కేవలం నిన్ను బెదిరించడానికి మాత్రమే డైవర్స్ పేపర్స్ని తీసుకొచ్చాడు. కానీ వాడు నువ్వు లోపలికి వెళ్ళిపోతుంటే బయటికి వెళ్ళమని చెప్పలేకపోయాడు. ఇంకా నీకు అర్థం కాలేదా?
వాడు నీ మీద కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడు. వాడి మనసులో నీ మీద ప్రేమ అలాగే ఉంది. అందుకే దీన్ని నువ్వు అవకాశంగా తీసుకుని కళ్యాణ్కి నువ్వే విడాకులు ఇవ్వు. ఆ విడాకులు ఇవ్వకూడదు అనుకుంటే దానికి కళ్యాణ్ తరపున ఆస్తి నీ పేరున ట్రాన్స్ఫర్ చేయమను. తర్వాత ఆస్తి వస్తుంది. అలాగే కళ్యాణ్ నువ్వు చెప్పినట్టుగా వింటాడు. ఎలా ఉంది అని అంటుంటే, ఆంటీ నిజంగా మీరు సూపర్ ఆంటీ. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళని నేను కలిసినందుకు నిజంగా ఇది నా అదృష్టం అని చెప్పి అనామిక ఇక అలా అనుకుని తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయాన్నే కళ్యాణ్ అయితే అపర్ణ దగ్గరికి వస్తాడు. పెద్దమ్మ మీతో కొంచెం మాట్లాడాలి అని అడగడంతో దానికి అపర్ణ, ఏమైంది కళ్యాణ్, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నైట్ జరిగిన గొడవే కదా, దాన్ని అనామిక వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడదాం అని చెప్పి అపర్ణ అంటుంటే దానికి కళ్యాణ్, వద్దు వద్దు పెద్దమ్మ, అట్లాంటి పనేమీ చెయ్యొద్దు. నేను అసలు వాళ్ళ కుటుంబంతో మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు అని అనడంతో పక్క నుంచి కావ్య, అయితే మరి ఏమనుకుంటున్నారు కవిగారు అని అడుగుతుంటే, పెద్దమ్మ మీకు ఆరోగ్యం అంతగా బాగోలేదు. ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక గొడవని ఆ అనామిక ఏదో ఒక రకంగా క్రియేట్ చేస్తూనే ఉంటుంది. దానివల్ల మీ ఆరోగ్యం దెబ్బతినడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పి కళ్యాణ్ చెప్తుంటే పక్కన ఉన్న అనామిక, నాకు తెలుసు నీ నిర్ణయం ఏంటో నాకు బాగా తెలుసు. నాకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు అంతే కదా అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అనామిక మాటలకి కావ్య పక్క నుంచి, అనామిక అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? అయ్యేవో తమలపాకుల్లాగా పద్దాక విడాకులంటున్నావేంటి? నీ భర్త నుంచి విడిపోవడానికి అంత ఆత్రతగా ఉందా నీకు అని ఇక కావ్య అయితే అనామికకి బుద్ధి చెప్పి, నీ స్థానంలో నా చెల్లెలే గాని ఉంటే అని అంటుంటే, అవును నీ చెల్లెలు ఉంటే నీ చెల్లెలు నా స్థానంలో ఎందుకుంటుందిలే, పెళ్ళైన మగవాడితో చట్టాపట్టాలేసుకుని తిరగడానికైతే ఉంటుంది. ఛీ, అదొక ఆడది, అది నీకు చెల్లెలు అని చెప్పి అనామిక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక కళ్యాణ్ తట్టుకోలేక అనామిక అని గట్టిగా చెయ్యెత్తుతాడు. ఏంటి కళ్యాణ్, ఏంటి కొట్టవేంటి? నీ కలవాటే కదా, తప్పులు చేస్తావు. ఆ తప్పులని కప్పిపుచ్చుకోవడానికి నా నోరు పెగలకుండా నన్ను కొడతావు. అదేగా మీ మగవాళ్ళ నైజం. చూడండి, ఇప్పుడు చెప్తున్నాను, కళ్యాణ్ కాదు విడాకులు ఇచ్చేది, నేనే కళ్యాణ్కి విడాకులు ఇస్తున్నాను. కానీ ఒక కండిషన్, నేను కళ్యాణ్కి విడాకులు ఇవ్వాలంటే కళ్యాణ్కి ఉన్న ఆస్తి నా పేరు మీదకి రావాలి. అర్థమవుతుందా? అలా రాస్తేనే నేను ఈ కుటుంబంలో ఉంటాను, లేకపోతే విడాకులిచ్చి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అనామిక అయితే కుటుంబాన్ని బెదిరిస్తుంది. పెద్దావిడ అనామిక దగ్గరకు వచ్చి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? కళ్యాణ్ ఆస్తి వాటాని నీ పేరు మీదకి మారిస్తేనే విడాకుల పత్రాలని వెనక్కి తీసుకుంటావా? లేకపోతే నువ్వే విడాకులు ఇస్తావా? అసలు నిన్ను చూస్తుంటే మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. నువ్వు కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, లేకపోతే ఈ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావా? చెప్పు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అనామికని నిలదీస్తుంది. వెనుక నుంచి రాజ్, నానమ్మ నేను చెప్తాను, ఇంత దాకా వచ్చాక ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నేను కూడా కుటుంబానికి మోసం చేసిన వాడిని అవుతాను. ఈ అనామిక మన కళ్యాణ్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న కావ్య, ఏవండి అని గట్టిగా అరుస్తుంది. ఆగు కళావతి, ఆగు. ఇంత దాకా వచ్చాక కూడా నిజం చెప్పకపోతే తరువాత ఈ కుటుంబాన్ని మనం కూడా మోసం చేసిన వాళ్ళవుతాం. నువ్వు ఏం మాట్లాడకు, నన్ను నిజం చెప్పనివ్వు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే పక్క నుంచి కళ్యాణ్, వదిన ఏంటొదిన, చివరికి నా దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టారా? చెప్పండి, ఏమైందో చెప్పండి అని అడగడంతో పెళ్లి టయానికి వీళ్ళ నాన్న చేసిన అప్పుల వాళ్ళొచ్చి పెళ్లిని ఆపాలని ప్రయత్నించారు. అప్పుడే అనామిక అలాగే వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి ఆ సేట్లకి ఈ పెళ్ళైన మరుక్షణం ఆ ఆస్తి మాకొస్తుంది, మీ అప్పులని తీర్చేస్తామని చెప్పి ఇద్దరూ చెప్పడం
నేను విన్నాను. కానీ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పారని అనుకున్నాను. కానీ వీళ్ళు నిజంగానే మనసులో ఇంత కుట్రతో ఉన్నారని అస్సలు ఊహించలేకపోయాను. ఆ రోజే నిజాన్ని బయట పెడితే నా తమ్ముడి జీవితం బాగుపడేదేమో, అనవసరంగా నా తమ్ముడి జీవితాన్ని నేనే నాశనం చేశానేమో అని చెప్పి ఇక రాజైతే అందరి ముందు నిజాన్ని బయట పెడతాడు. ఇక ధాన్యలక్ష్మి కూడా, అవును, ఇదంతా చేసినా ఇటువంటి దాన్ని ఈ ఇంట్లో ఉంచడానికి కూడా వీల్లేదు. ఇది ఉంటే నా కొడుకు ప్రశాంతంగా కూడా ఉండలేడు. అత్తయ్య, మీరు ఎన్ని చెప్పినా సరే ఈ అనామిక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా గట్టిగా అందరి దగ్గర అరుస్తుంది. అదంతా చూసిన అనామిక తనకి అవమానంగా అనిపించి, చూడండి, మీరు నన్ను ఈ కుటుంబం నుంచి వెళ్ళిపోమనడం కాదు, నేనే ఈ కుటుంబం నుంచి వెళ్ళిపోతున్నాను. చూడండి, మళ్ళీ తిరిగి నా కోసం కళ్యాణ్ నువ్వు వచ్చినట్టయితే ఆస్తితోనే నాతో రావాలి, నా ఇంట్లో ఇల్లరికం అల్లుడిగా ఉండిపోవాలి, గుడ్ బై అని చెప్పి అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది. అనామిక వెళ్ళిపోవడం చూసి ఇంట్లో అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇన్ని తప్పులు చేసినా సరే తనలో ఏమాత్రం కూడా కాస్త భయం కూడా ఉండదు. తిరిగి తానే విడాకులిస్తుంది అని చెప్పడం మాటలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక కళ్యాణ్ జీవితం ఎటువైపు నడుస్తుంది? ఈ గందరగోళంలో కళ్యాణ్ అప్పుకి ఎలా దగ్గరవుతాడు? అప్పు మెడలో ఎలా తాళి కడతాడు? అసలు ఇదంతా ఎలా జరుగుతుందో మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.